ఫ్రెండ్స్, జగన్ ఘోర ఓటమికి కారణం ఈ గొప్ప మహిళ. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణాలను రాజకీయ వర్గాలు రకరకాల విశేషాలు చేస్తున్నాయి. అయితే అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, చుట్టూ ఉన్న కోటరీని కొద్దిమంది నేతలు తప్ప తక్కిన ఎమ్మెల్యేలు ఎంపీలను జగన్ కలిసేవారు కాదని, కొద్ది మందికి తప్ప తక్కిన వారికి పనులు చేసేవారు కాదని, ఒక నియంతల వ్యవహరించారని, కేడర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, లీడర్లకు జగన్కు గ్యాప్ పెరిగిపోయిందని, ఇలా అనేక రకాల అంశాలకు సంబంధించిన విశేషాలు చేస్తున్నారు. అయితే తాజాగా మరో అంశం వినిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరంగా ఓడిపోవడానికి ఒక కారణమైన టాక్ ఆ పార్టీలో వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన నాటి నుంచి అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ భారతిరెడ్డి ప్రమేయం పెరిగిపోయిందని, కీలక నిర్ణయాలు ఆమె మాట నెగ్గించుకునే వారిని, దీనివల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందనే టాక్ ఆ పార్టీల శ్రేణిలో వినిపిస్తోంది. ఇదే విషయాన్ని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకుడు ఆదినారాయణ రెడ్డి బహిరంగానే విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ భారతిరెడ్డి చెలరేగిన పోయారని, భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా భారతిరెడ్డి రాజ్యాంగం ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో పాలన కొనసాగిందని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కూడా భారతిరెడ్డి ప్రమేయం ఉందని, ఇది కూడా త్వరలో బయటకు వస్తుంది. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇటీవల బహిరంగంగానే విమర్శలు చేయడం గమనార్హం. అయితే 2019 మే 30న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. సీఎం అయిన కొన్నాళ్ళు పాటు కాముగా ఉన్న భారతిరెడ్డి తర్వాత అధికారంలోకి కొన్నేశారు. అయితే మెల్లమెల్లగా అధికారానికి దగ్గరవుతూ వచ్చారు. తర్వాత మరి కొన్ని రోజుల్లోనే అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్నారు. కీలక నిర్ణయాలు ఆమెకు తెలియకుండా తీసుకోవడం కష్టంగా మారింది. మంత్రి పదవి నిర్ణయాల్లో కూడా ఆమెకు కీలకంగా మారారు. అప్పటి వరకు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైవి సుబ్బారెడ్డితో పాటు ఆ కుటుంబంతో సన్నిహితంగా సంబంధాలు ఉన్న నేతలతో సత్సంబంధం ఉన్న వారికి మంచి పదవులు దక్కుతాయన్న టాక్ ఉండేది. భారతిరెడ్డి దానిని బ్రేక్ చేస్తూ తనకు అనుకూలంగా ఉన్న వారికి మంత్రి పదవులు దక్కేలా చక్రం తిప్పారు. ఆమె చెప్పిన వారికే మంత్రి పదవులు దక్కాయి. మంత్రులకు శాఖల కేటాయింపులోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. దీంతో నేతలందరూ ఆమె గ్రూపులోకి వచ్చి చేరారనే చర్చ కూడా సాగింది. ప్రభుత్వంలోని కీలక పోస్టులు నియామకాల్లో కూడా ఆమె హస్తం ఉంది. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డీజీపీ ముఖ్య కార్యదర్శుల నియామకాల నుంచి సీఎంఓలు, ఐపీఎస్లు, ఇతర అధికారులు, సిబ్బంది వరకు ఆమె సూచనల మేరకు నియామకాలు జరిగాయి. అలా జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి తన మాట ప్రకారం జరిపించుకునే వారని టాక్ పార్టీ శ్రేణులు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించింది. భారతిరెడ్డి ప్రెషర్ భరించలేక ప్రభుత్వంలో జరిగే ప్రతి కీలక అంశాలను భారతిరెడ్డితో చర్చించాలని, తర్వాతనే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలని నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించి జగన్మోహన్ రెడ్డి చెప్పారని, నాటి నుంచి భారతిరెడ్డి అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ క్రియాశీలకంగా మారిపోయారు. చర్చ అప్పట్లో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనే కాదు, అధికార వర్గాల్లోనూ విస్తృత స్థాయిలో జరిగింది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్థానం తెరపైకి వచ్చింది. అయితే దిగవంత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కానీ, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ విజయమ్మ ఒక గృహిణిగానే వ్యవహరించారనే కానీ, వైఎస్ఆర్సీపీ సీఎంగా ఉండగా అటు ప్రభుత్వంతో కానీ ఇటు పార్టీలో కానీ ఎలాంటి చొరవ తీసుకునేవారు కాదని, వైఎస్ఆర్ పైన ఒత్తిడి తెచ్చేవారు కాదని, అందువల్లే రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో అన్నేళ్ల పాటు విజయవంతంగా రాణించగలిగారని, కానీ భారతిరెడ్డి వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉందని, షాడో సీఎంగా వ్యవహరించారనే చర్చలు ఆ పార్టీకి వర్గాల్లో అప్పట్లో వినిపించాయి. అయితే 2024 ఎన్నికల్లో కూడా కీ రోల్ పోషించారని, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలనే అంశాలని ఆమెకు అనుసంపంలోనే జరిగిందనే చర్చ కూడా ఆ పార్టీ నేతలు ఉంది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోని ఇతర నేతలకు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరిగిపోయిందని, ఈ పరిణామాలు ఆ పార్టీకి ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణమని చర్చ పార్టీ శ్రేణిలో జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.